నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. మీకు తెలుసా, మన దేశ రాజకీయాల్లో మరియు విదేశీ వ్యవహారాల్లో ఎంతటి ద్వంద్వ వైఖరి దాగి ఉందో గమనించారా? 2012వ సంవత్సరంలో అమెరికా దేశం నుంచి ఒత్తిడి మరియు వారి బెదిరింపులకు భయపడిపోయాయి. అప్పటి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్ దేశం నుంచి మనం తీసుకునే ముడి చమురు అనగా ఆయిల్స్ కొనుగోళ్లను భారీ స్థాయిలో తగ్గించి వేసింది. ఆ రోజుల్లో అగ్రరాజ్యాల ముందు మోకరిల్లిన చరిత్ర వారిది. కానీ ఇప్పుడు అదే రాహుల్ గాంధీ రష్యా ఆయిల్ కొనుగోళ్ల విషయంలో అమెరికా చేస్తున్న ఒత్తిడికి ప్రస్తుత భారత ప్రభుత్వం లొంగిపోయింది అని ప్రజలను తప్పుదోవ పట్టించేలా కల్పిత కథలు చెబుతున్నాడు. వాస్తవానికి 2021వ సంవత్సరం వరకు గతంలో ఎప్పుడూ కూడా మన దేశం 2 లేదా 3% కంటే మించి రష్యా ఆయిల్స్ దిగుమతి చేసుకునేది కాదు. దానికి ప్రధాన కారణం మన దేశానికి మరియు రష్యాకు మధ్య ఉన్న సుదీర్ఘమైన దూరం. అక్కడి నుంచి ఆయిల్ స్టాక్స్ మన పోర్టుకు చేరుకోవడానికి దాదాపు 4 వారాల సుదీర్ఘ సమయం పట్టడం. ఆపై ఆ సుదూర ప్రయాణం వల్ల అంతమేర రవాణా ఛార్జీల భారం విపరీతంగా పెరగడం చేత మనం రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా కొనుగోలు చేసుకోలేదు. కానీ పరిస్థితులు మారాయి. నిజానికి అమెరికా దేశం గత 3 సంవత్సరాలుగా మన మీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నా సరే రష్యా మనకు భారీ స్థాయిలో డిస్కౌంట్ ఇస్తుంది అని స్పష్టంగా చెప్పి జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భావించి భారత ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు క్రమక్రమంగా పెంచుకుంటూ పోయింది. 2021వ సంవత్సరంలో కేవలం 2% లోపులు మాత్రమే ఉండే రష్యా ఆయిల్ దిగుమతులు 2025వ సంవత్సరం వచ్చేసరికి సుమారు 35% వరకు పెంచుకుంటూ పోవడం ప్రస్తుత ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనం. ఇక్కడే మనం ఒక విచిత్రమైన మరియు హాస్యాస్పదమైన విషయాన్ని గమనించాలి. ఇలా మోడీ ప్రభుత్వం మనకు ఎంతో నమ్మకమైన గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తూ దానికి బదులుగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు అనూహ్యంగా పెంచుకోవడం దేశ భద్రతకు మరియు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం అని ఇదే కాంగ్రెస్ పార్టీ 2023వ సంవత్సరంలో చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. మరి ఇది గమనించారా? మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ భారత్ రష్యా నుంచి ఆయిల్స్ దిగుమతులు ఎందుకు తగ్గిస్తోంది అని బెక్కిరిస్తోంది. నిలకడలేని రాజకీయ విమర్శకు ఇది ఒక పరాకాష్ట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక అత్యంత ముఖ్యమైన సంగతి నిశితంగా గమనించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ కొనుగోలు అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే. మనకు అయ్యే అన్ని రకాల ఖర్చులు కలుపుకున్న తరువాత వారు ఇచ్చే డిస్కౌంట్స్ పోను అంతిమంగా మనకు ఎక్కడ చౌకగా వస్తే అక్కడ నుంచి మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకుంటాం. భౌగోళికంగా చూసుకుంటే భారత్కి రష్యాకి మధ్య ఉన్న అపారమైన దూరం వల్ల రష్యా నుండి ఆయిల్ తీసుకొచ్చే ట్యాంకర్ షిప్స్ భారత్ చేరుకోవడానికి సుమారు 1 నెల రోజుల సమయం పడితే అదే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ నౌకలు కేవలం 1 వారం రోజుల్లోనే మన తీరానికి వచ్చేస్తాయి. అందుకని గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ నౌకల అద్దెతో పోలిస్తే రష్యా నుంచి వచ్చే ఆయిల్ నౌకల అద్దె అక్షరాల 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే దీని అర్థం రష్యా దేశం మనకు ఇచ్చే డిస్కౌంట్ అనేది ఈ అధిక రవాణా ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే మనకు రష్యా ఆయిల్ దిగుమతులు లాభం చేకూరుస్తాయి. లేకుంటే ఎప్పట్లాగే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మనకు ఆర్థికంగా చవకబడుతుంది. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న పీక్ సమయంలో అమెరికా మరియు యూరోప్ యూనియన్ దేశాలు విధించిన కఠినమైన శాంక్షన్స్ నేపథ్యంలో యూరోప్ దేశాలకు తన ఆయిల్ మరియు గ్యాస్ అమ్మకాలు చేసుకోలేక తీవ్రమైన నిధుల కొరత వల్ల రష్యా దేశానికి భారీగా నిధులు అవసరం పడి భారత్కి భారీ డిస్కౌంట్లతో ఆయిల్ ఇవ్వడానికి స్వయంగా ముందుకు వచ్చింది. 2021 వరకు అనగా అంతకుముందు తన ఆయిల్పై భారత్కి ఎప్పుడూ ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వని రష్యా 2021లో అకస్మాత్తుగా భారీ డిస్కౌంట్ ప్రకటించడానికి కారణం మన దేశం మీద ఉన్న అపరిమితమైన ప్రేమ కాదు. ఇది కేవలం వాళ్ళ యుద్ధం మరియు దేశ నిధుల అవసరాల కోసం మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఏ దేశానికైనా అంతర్జాతీయ సంబంధాలలో అందరికీ వారి వారి దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అయితే 2025 తర్వాత అమెరికాలో ట్రంప్ మళ్ళీ రావడం వల్ల పరిస్థితులు మరింత మారాయి. రష్యా మీద అమెరికా మరియు యూరోప్ దేశాలు విధిస్తున్న శాంక్షన్స్ ఒత్తిడి నేపథ్యంలో రష్యా నుండి ఆయిల్ తీసుకువచ్చే భారీ ఆయిల్ ట్యాంకర్స్ అనగా షిప్స్ రవాణా ఛార్జీలు అనూహ్యంగా భారీగా అంటే సుమారు 3 రెట్లు పెరిగిపోయాయి.
దీనివల్ల రష్యా మనకు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా సరే మనం ముందుగా చెప్పుకున్న భౌగోళిక దూరం వల్ల అయ్యే రవాణా ఖర్చులు మరియు ఇప్పుడు ఈ శాంక్షన్స్ వల్ల ఇంకా అదనంగా పెరిగిన రవాణా ఛార్జీల వల్ల గల్ఫ్ ఆయిల్కి మరియు రష్యా ఆయిల్కి మధ్య ఉన్న ధరల్లో తేడా బాగా తగ్గిపోయింది. అందుకని 2025 నుంచి భారత్ వ్యూహాత్మకంగా మళ్ళీ గల్ఫ్లోని సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుతూ అదే సమయంలో రష్యా నుండి దిగుమతులు నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తుంది. అయినా సరే ఇప్పుడు కూడా మన మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 20%తో రష్యా ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. కానీ రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలు కనుక మనకు ఏమాత్రం చిన్న డిస్కౌంట్ ఇచ్చినా సరే అప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం మనకు ఏమాత్రం కిట్టదు. అందువల్ల ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ ఆయిల్ ధరలు, మనకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, రవాణా ఛార్జీలు, రవాణా చేయడానికి పట్టే టైం మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇవన్నీ బేరీజు చేసుకొని అన్నీ చూసి రష్యా ఆయిల్స్ కొనాలా లేక గల్ఫ్ ఆయిల్స్ కొనాలా లేదా ఆఫ్రికా ఆయిల్స్ కొనాలా అనేది పూర్తిగా మనకు పడే ధర మరియు మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ మీద ఆధారపడి భారత ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అంతేకాని ట్రంప్ చెప్పాడనో లేదా ఇంకెవరో అప్పలమ్మ చెప్పిందనో భయపడి వెంటనే కొనుగోళ్లు ఆపరు. ఎందుకంటే మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. గతంలో మన దేశం రష్యా నుంచి అత్యంత శక్తివంతమైన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను దిగుమతి చేసుకుంటే భారత్ మీద కఠినమైన శాంక్షన్స్ పెడతామని సాక్షాత్తు అమెరికానే బహిరంగంగా బెదిరించింది. అయినా సరే మన ప్రభుత్వం ఆ బెదిరింపులను ఏమాత్రం లెక్క పెట్టకుండా దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావించి మనం అనుకున్న 3 S-400 సిస్టమ్స్ను దిగుమతి చేసుకుంది. అంతేకాదు గత వారంలో మరో 5 S-400 సిస్టమ్స్ కొనడానికి కూడా నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలు ఎల్లప్పుడూ దేశానికి ఏది ఉపయోగమో ఏది రక్షణ కల్పిస్తుందో దాని మీద ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఇవి పనికి మాలిన సిద్ధాంతాలు లేదా ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరిచే సంతుష్టీకరణ రాజకీయాలు కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.